ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షి అంబికకు పుట్టిన కుమారుడు. అంబిక వ్యాసుడిని చూసినప్పుడు భయంతో కళ్ళు మూసుకుంది. అందుకే ధృతరాష్ట్రుడు అంధుడిగా పుట్టాడని మహాభారత కథనం చెబుతుంది. అతను వయసులో పాండువు కంటే పెద్దవాడు, కానీ అంధత్వం కారణంగా హస్తినాపురానికి వెంటనే రాజు చేయలేదు. తర్వాత పాండు రాజ్యాన్ని పాలించాడు. పాండు మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజుగా ఉన్నాడు. ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకున్న గాంధారి చాలా కాలం గర్భవతిగా ఉన్న బిడ్డ పుట్టలేదు. చివరికి గాంధారి గర్భం నుంచి బిడ్డ బదులుగా ఒక గట్టి మాంసపు ముద్ద బయటకు వచ్చింది. గాంధారి తీవ్రంగా బాధపడుతుండగా వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ మాంసపు ముద్దను 101 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని నెయ్యితో నింపిన ప్రత్యేక కుండలో ఉంచమని వ్యాసుడు చెప్పాడు. ఆ కుండలను జాగ్రత్తగా సంరక్షించారు. కొంతకాలం తర్వాత మొదటి కుండ నుంచి ఒక బిడ్డ జన్మించాడు. అతడే దుర్యోధనుడు. ఆ తర్వాత వరుసగా మరో 99 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. అలా ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. వీరినే కౌరవులు అని పిలిచేవారు.